హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కొద్ది నెలల క్రితం ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ ప్రాంతంలో ఒక తొక్కిసలాట జరిగింది. దాదాపు 120 మంది ఈ తొక్కిసలాటలో చనిపోయారు. ఎందుకు తొక్కిసలాట జరిగింది అంటే, అక్కడ ఒక బాబా ఉన్నారు, భోలే బాబా. ఆయన ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. ఆ ప్రసంగాలకి చాలా పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతూ ఉంటారు. ఈ ప్రసంగానికి ఏర్పాట్లు జరిగే హత్రాస్ ప్రాంతంలో ఆ ప్రసంగం ఇస్తున్న సందర్భంగా కొంతమంది నిర్వాహకులు అక్కడ ఏర్పాట్లు చేశారు. ఆ ప్రసంగానికి ఒక 80,000 మంది వస్తారనేది ఒక అంచనా. 80,000 మంది రావడానికి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ నిర్వాహకులు చేశారు. 80,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 2 లక్షల మందికి పైగా భోలేబాబా ప్రసంగం వినడానికి అక్కడికి వచ్చారు. 2 లక్షల మందికి పైగా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత బాబా అక్కడి నుంచి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఆ బాబాకు పర్టికులర్గా ఆయన తాకిన భూమిని, ఆయన తాకిన నేలను, ఆ మట్టిని తాకి దాన్ని తమతో పాటు తీసుకెళ్ళిపోతేనో లేకపోతే దాన్ని తీసి తన నుదుటికి రాసుకుంటేనో మంచి జరుగుతుంది అని అక్కడ ఆయన భక్తులు నమ్ముతారంట. దానిలో భాగంగా అంతమంది జనాలు ఆయన నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంగా ఆయన పాదధూళి కోసం పోటీ పడి ఒకరిపైన ఒకరు పడి తొక్కిసలాటలో ఇంతమంది చనిపోయారు. సో కేవలం ఆర్గనైజ్ చేయటంలో లోపం కారణంగా 120 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. విమర్శలు వచ్చిన నేపథ్యంలో భోలే బాబాని అరెస్ట్ చేయాలి, భోలే బాబా పైన చర్యలు తీసుకోవాలని లాంటి డిమాండ్స్ కూడా రాజకీయంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ యోగి సర్కార్, ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్ దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఇటీవల జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తయింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీలో తేల్చిన విషయం ఏంటి అంటే, ఈ ఘటనలో 120 మంది చచ్చిపోవడానికి భోలేబాబాకి ఏమాత్రం సంబంధం లేదు అని తేల్చేశారు. భోలేబాబాకు తెలిసి భోలేబాబా కారణంగా ఎవరు చనిపోలేదు అనే విషయాన్ని జ్యుడిషియల్ కమిటీ తేల్చింది. అంతేకాదు, ఈ నిర్వాహకులు, ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా సంబంధం లేదు అని తేల్చింది. మరి ఎవరికి సంబంధం? ఎవరికి సంబంధం అంటే పోలీసులకు సంబంధం అని తేల్చింది. 80,000 మంది వచ్చే దగ్గర 2 లక్షల మందికి పైగా వస్తుంటే పోలీసులు కదా చూసుకోవాలి, పోలీసులు కదా జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్వాహకులకి ఏంటి సంబంధం? ఆ ప్రసంగం చెప్పిన భోలేబాబాకి ఏంటి సంబంధం అంటూ ఆ జ్యుడిషియల్ కమిటీ తేల్చింది. సో 80,000 మంది వస్తారనుకున్న దగ్గర 2 లక్షల మంది వస్తుంటే అక్కడ పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి తెలియకుండా ఎందుకుంది? నిర్వాహకులు అంతమంది వచ్చిన సందర్భంలో అంతమంది మధ్యలోంచి బాబా వెళ్తే ఆయన పాదధూళి కోసం, ఆయన తాకిన భూమి మట్టి తీసుకోవడం కోసమో భక్తులంతా పోటీ పడతారని బయట పోలీసులకో మిగతా వాళ్ళకో తెలియదు. కానీ ఆ నిర్వాహకులకైతే తెలుసు, కనీసం ఆ బాబాకైతే తెలుసు. ఆ జనాల మధ్యలోంచి మీరు వెళ్తే మీ కాళ్ళ కింద మట్టి తీసుకోవడం కోసం భక్తులు పోటీ పడతారనే విషయం మీకు తెలుసు. సో ఆ సందర్భంలో తెలిసి కూడా బాబా అటు వెళ్ళడం అనేది ఆయన చేసిన తప్పు కాకుండా ఎందుకు పోయింది? 80,000 మంది అనుకున్న దగ్గర 2 లక్షల మంది వస్తే వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు లేని సందర్భంలో ఇక్కడ ఆయన రెగ్యులర్గా వెళ్ళే మార్గం ద్వారా కాకుండా వేరే మార్గం ద్వారా వెళ్ళడానికి సంబంధించిన ఏర్పాట్లు నిర్వాహకులు చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. వాళ్ళకి సంబంధించిన బాధ్యత లేకుండా ఎందుకు పోయింది? సో నిర్వాహకులకి బాధ్యత లేదు, ప్రసంగం చేసిన ఆయనకి బాధ్యత లేదు. మరి ఎవరు బాధ్యత అంటే పోలీసుల బాధ్యత అంటున్నారు. పోలీసుల బాధ్యత అంటే ఎవరిది? పోలీసుల రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రభుత్వానికి కదా. అంటే యోగి ఆదిత్యనాథ్ బాధ్యత వహించాలా? కేవలం ఒకరిద్దరు పోలీసులు పైన నెపం పెట్టి దాన్ని ఏమీ లేదనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, అలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. పోలీసులు అంటే ప్రభుత్వమే కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద గ్యాదరింగ్ అక్కడ జరుగుతున్నప్పుడు ముందుగా తెలియాల్సిన అవసరం ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అది తెలుసుకోలేకపోవడం ప్రభుత్వం వైఫల్యం కూడా కదా. భోలేబాబాని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తామే తప్పు చేశామని ఒప్పుకున్నట్లు కనపడుతోంది. సో ఈ తప్పుకి బాధ్యత ఒకరిద్దరు పోలీసు అధికారులపైన వేయడం కాకుండా ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీ రిపోర్ట్ని మంత్రిమండలి ముందు పెట్టబోతున్నారు. మంత్రిమండలి ఆమోదం తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో కేవలం పోలీసులపైన చర్యలు తీసుకుంటే, ప్రభుత్వానికి బాధ్యత లేకుండా తప్పించుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా దీన్ని ఒక ఇష్యూగా అక్కడ రాజకీయ పార్టీలు మార్చే పరిస్థితి కనపడుతోంది. భోలే బాబా తప్పు చేయలేదు అంటూ ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం అయితే విస్మయం కలిగిస్తోంది.